హలో. హాయ్ అండి. ఈరోజైతే నేను ఇంకొక మంచి టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో అదేంటంటే, అందరికీ ఒక బిజినెస్ స్టార్ట్ అనేది ఉంటుంది కదండి. సో అది ఎలా చేయాలి, ఏం చేయాలి అనే ప్రాసెస్ అనేది అయితే వాళ్ళకి తెలిసినది. సో నేనైతే ఇప్పుడు ఎఫిలియేట్ మార్కెటింగ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఉన్న జనరేషన్లో, ఇప్పుడున్న దీంట్లో అయితే ఎఫిలియేట్ మార్కెటింగ్ అనేది చాలా 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 మంచిగా యూజ్ అవుతుందండి. సో ఆ విషయాన్ని అయితే నేను ఈరోజు నా టాపిక్గా తీసుకొని మీకు ఆ టాపిక్ని అనేది నేను షేర్ చేయాలనుకుంటున్నాను. సో అసలు ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి? సో ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే అండి ఏం లేదు. సో ఇప్పుడు మనం ఒక ఒక ప్రోడక్ట్ని పర్చేస్ చేయాలనుకుంటుంటాం. సో ప్రోడక్ట్ మనం కొనాలనుకుంటున్న పర్సన్ మనం. సో తీసుకోవాలి అనుకుంటున్న ప మనం తీసుకోవాలి అనుకుంటున్నాం. సో మనం ఎవరి దగ్గర తీసుకోవాలనుకుంటున్నాం? షాప్ వాళ్ళతో. షాప్ వాళ్ళకి మనకి మధ్య ఉన్న పర్సన్ వచ్చేసి మధ్య పనిచేసే పర్సన్ని ఎఫిలియేట్ పర్సన్ అని అంటారు. సో ఆ పర్సన్ని ఎందుకు అంటారంటే, సో మధ్య వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళకి హాఫ్ ఆఫ్ ద అమౌంట్, హాఫ్ ఆఫ్ ద ఇన్కమ్ అనేది వెళ్తుంది. సో ఈ బిజినెస్ అనేది ఇప్పుడు కూడా ఇప్పుడు ఇప్పుడు కూడా జరుగుతున్న దీంట్లో మనకి చాలా మంచిగా యూజ్ అవుతుంది. సో అది ఎందుకంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది యూట్యూబ్ చేయడం కూడా ఒక వన్ టైప్ ఆఫ్ ద ఎఫిలియేట్ మార్కెటింగ్ బిజినెస్ అండి. సో ఎలా అంటే, ఇప్పుడు మనం ఇలా వీడియోస్ చేస్తూ మనం ఇలా పోస్ట్ చేస్తున్నాం. సో యూట్యూబ్ అసలు మనదే కాదు. ఇప్పుడు యూట్యూబ్ వచ్చేసి అవుట్ ఆఫ్ ద స్టేట్స్ అండ్ అవుట్ ఆఫ్ ద కంట్రీస్ వాళ్ళది. సో మనకి మధ్య మనం వీడియోస్ పోస్ట్ చేయడం వల్ల మనం వీడియోస్ పెడుతున్నాం. సో అక్కడ అది వాళ్ళది కంపెనీ. సో ఇక్కడ మనం వర్క్ చేస్తున్నాం మధ్య వ్యక్తిగా. సో ఇది మనకు అమౌంట్ వస్తుంది. సో ఇలా ఇప్పుడు అమెజాన్ కానివ్వండి, సో ఫ్లిప్కార్ట్ కానివ్వండి, మీషో కానివ్వండి, ఈ మూడిటిలో అనే కాదు, ప్రతి ఒక్క యాప్ సెన్స్లో. అండ్ ఇప్పుడు గూగుల్ ప్రమోట్ అండి, గూగుల్లో కూడా అంతే, సేమ్ టు సేమ్. ఇప్పుడు గూగుల్లో మనం ఒక యాడ్ అనేది ప్రిపేర్ చేస్తాం. సో మనం ఆ యాడ్ ప్రిపేర్ చేసిన తర్వాత, సో ఆ యాడ్ని మనం ఇన్స్టాలో పోస్ట్ చేస్తాం. సో మనం ఇన్స్టాలో ఎలా పోస్ట్ చేస్తామంటే, ఆ యొక్క యాడ్ లింక్ ఉంటుంది కదా. సో ఆ లింక్ని ఎవరైతే ఆ లింక్ని మనం వీడియో ద్వారా క్రియేట్ చేసుకుని మనం ఆ లింక్ని పెట్టినట్లయితే, ఆ లింక్ ఎవరైతే క్లిక్ చేసి ఓపెన్ చేసి వాళ్ళు ఓపెన్ అయ్యి ఆ ప్రోడక్ట్ అనేది వాళ్ళు పర్చేస్ చేస్తారనుకోండి. సో ఆ పర్సన్కి మధ్య ఉన్న అమౌంట్, ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేయాలంటే మీరు చూడండి. సో అంటే ఇట్లా ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేసేకి వెళ్ళినప్పుడు మనకి అక్కడ 15% ఆఫ్, మనకి ఇక్కడ 20% ఆఫ్, 30%, 37% ఆఫ్, ఇట్లా ఆఫ్ షేర్ అనేది డివైడ్ అయి ఉంటుంది. సో ఆ డివైడ్ అయిన అమౌంట్ వచ్చేసి ఏమవుతుందంటే, ఇలానే ఎఫిలియేట్ మార్కెటింగ్ చేయడం అంటే అదేనండి. అట్లా చేసే వ్యక్తులకు ఆ మనీ అనేది వెళ్తుంది, ఆ షేర్ అనేది వెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా బిజినెస్ చేస్తుంటారనుకోండి, బిజినెస్ చేసేవారు మనం. సో తీసుకునే పర్సన్ వాళ్ళు. కానీ మనకి ఈ ఇంట్రాక్షన్ ఎలా జరుగుతుంది? ఒక యాప్ ద్వారా జరుగుతుంది కదండి. సో అదే ఎఫిలియేట్ మార్కెటింగ్ అండి. సో ఇప్పుడున్న జనరేషన్ అనే కాదు, ముందుకున్న జనరేషన్లో కూడా ఎఫిలియేట్ మార్కెటింగ్ అనేది చాలా 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 యూజ్ అవుతుందండి. ఇది నేర్చుకున్న వాళ్ళకి కూడా చాలా మంచి యూస్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే ఇది పార్ట్ టైమ్గా అయినా చేసుకోవచ్చు, ఫుల్ టైమ్గా అయినా చేసుకోవచ్చు, మనం ఎలా అయినా చేసుకోవచ్చు. మనకి ఎలా చేసుకున్నా కూడా మనం మనీ ఎర్న్ చేయొచ్చు. ఇప్పుడు మేము కూడా ఇలానే ఇప్పుడు యూట్యూబ్ చేస్తున్నాం. సో యూట్యూబ్ చేయడం వల్ల మేము వీడియోస్ పెడుతున్నాం. సో వీడియోస్ పెట్టడం వల్ల మాకు మనీ వస్తుంది. సో అలా ఎవరైతే యాడ్స్లో ఇప్పుడు ఏదైనా ఒక గూగుల్ యాడ్ అండి, గూగుల్ ఒక యాడ్ని ప్రిపేర్ చేసుకొని ఆ యాడ్ని మనం పోస్ట్ చేసినట్లయితే, గూగుల్ సెన్సార్ మన యాడ్ని అనేది పోస్ట్ చేస్తే మనకు అనేది మనీ అనేది పడుతుంది. సో అది ఎలా అంటారా? సో ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ ఎఫిలియేట్ మార్కెటింగ్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే, నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటానండి. సో నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటున్నారో, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీరు ఇలా చేయడం వల్ల నాకేంటంటే, ఈ మార్కెటింగ్ గురించి అండ్ వేరే మార్కెటింగ్స్ గురించి నేను ప్రతి ఒక్క బిజినెస్ దీని గురించి కూడా షేర్ చేస్తూ ఉంటాను. సో మీకు నా వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. సో మీరు నా వీడియోస్ని హ్యాపీలీ చూసేయచ్చు. సో ఇదండి ఎఫిలియేట్ మార్కెటింగ్ గురించి. ఒక కోర్స్ కూడా చేయొచ్చండి, కోర్సెస్ కూడా ఉన్నాయి, అవైలబుల్లో ఉన్నాయి. మంచిగా మనం కోర్సెస్ నేర్చుకున్నట్టయితే మనం ఇంట్లోనే ఉంటూ మనం ఎలా మనీ ఎర్న్ చేయాలి అనే విషయాన్ని అయితే మీరు తెలుసుకుంటారు.
సో ఇదైతే వేస్ట్ అవ్వదు కదండి. వేరే ఏదేదో కోర్సెస్ చేసి మనం వేరే వాళ్ళ దగ్గర పోయి వర్క్ చేసేదానికన్నా మనకు తెలిసిన ఈ కోర్స్ చేయడం వల్ల ఏంటంటే మనకు మంచిగా యూజ్ అవుతుంది. సో మనం ఇది చేయడం వల్ల మనకు నాలెడ్జ్ అనేది వస్తుంది మెయిన్. సో మనం అలా మన నాలెడ్జ్ని మనం గెయిన్ చేసుకోవచ్చు. సో ఇదండి వీడియో అయితే. ఎవరైతే ఇంట్రెస్టింగ్గా ఉన్నారో వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా మంచి బిజినెస్ ఐడియాస్ అండ్ థాట్స్ని నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నేను చేసుకున్నట్టయితే మీకు వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. సో మీరు నా వీడియోని హ్యాపీగా చూసేయచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్.